అందరికీ నమస్కారం. మీలో చాలామందికి క్రికెటర్ అవ్వాలని అయితే చాలామందికి ఉండేది. అయితే అసలు క్రికెటర్ అవ్వాలి అంటే అసలు ఏ ట్రయల్స్కి అటెండ్ అవ్వాలి, సో ఎలాగ వెళ్ళాలి అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. సో అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఎందుకంటే ఈ వీడియో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే రీచ్ అయ్యింది. సో అయితే ఫస్ట్ చాలామంది క్రికెటర్ అవ్వాలి అనేది చాలామందికి అసలు ఎలా వెళ్ళాలి అనేది కూడా చాలామందికి తెలియట్లేదు. అయితే దాంతోపాటు వాళ్ళు ఏ ట్రయల్స్ పెడితే ఆ ట్రయల్స్కి అటెండ్ అవ్వటం, దాని తర్వాత ప్రైవేట్ లీగ్స్ వాళ్ళు దీన్నే అలసుగా చేసుకొని వాళ్ళు మనీ వాళ్ళ దగ్గర నుంచి గుంజటం, దాని తర్వాత మనీ తీసుకొని వాళ్ళని కొన్ని మ్యాచెస్ ఆడిపించి, సో దాని తర్వాత ఇంకో వాళ్ళు ఎవరో వీళ్ళెవరో తెలియనట్టు వాళ్ళు బిహేవ్ చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి. సో అయితే మనం రీసెంట్గా కూడా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు చూసాం. సో వాళ్ళు స్కామ్ చేసేసి మనీ తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి కొన్ని పోస్టులు కూడా వస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మొత్తం మనకి మీరు క్రికెటర్ అవ్వాలి అని ఉంటే మీకు మొత్తం 4 మార్గాలు. ఒకటేంటంటే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ పెట్టే ట్రయల్స్కి అటెండ్ అవటం. సో అది కొంచెం లెంతీ ప్రాసెస్ ఉండేది, ఎందుకంటే అక్కడ మీరు డిస్ట్రిక్ట్ ట్రయల్స్ అటెండ్ అవ్వాలి, దాని తర్వాత ప్రాబుల్స్కి మ్యాచెస్ ఆడాలి, దాని తర్వాత డిస్ట్రిక్ట్ టీమ్కి ఆడాలి, దాని తర్వాత స్టేట్ ప్రాబుల్స్, దాని తర్వాత స్టేట్ టీము, దాని తర్వాత రంజీ ట్రోఫీ ఇలాంటివి ఉంటాయి. సో అయితే మరి అది లెంతీ ప్రాసెస్. మరి మేము లేట్గా స్టార్ట్ చేసాం, మరి మాకు ఏదన్నా ఛాన్స్ ఉండిద్దా అని కొంతమంది అడగొచ్చు. ఎందుకంటే అబౌవ్ 20 ఇయర్స్తో స్టార్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది, సో ఇలాంటి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి ఆ ట్రయల్స్ అటెండ్ అయ్యే బదులు సో వాటికి కూడా అటెండ్ అవ్వండి. సో కానీ మీకు జెన్యున్ పాత్, లేదంటే మీకు తొందరగా మీరు క్రికెటర్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ మీకు 20 ఇయర్స్ అక్కడికే కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సో మీరు ఇంకొక 2 or 3 ఇయర్స్లో మీరు డైరెక్ట్గా ఐపీఎల్కి ఇలాగ ఆడాలి అంటే మీకు 3 షార్ట్ కట్స్ ఉంటాయి. అవేంటంటే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ట్రయల్స్ పక్కన పెడితే మీకు ఇంకా ఉండే మూడు మార్గాలు ఏంటి అంటే, మీకు ఐఎస్పిఎల్. సో ఐఎస్పిఎల్ అనేది ఒక షార్టెస్ట్ వే టు ఐపీఎల్. ఎందుకంటే ఐఎస్పిఎల్లో కనుక మీరు ఆడితే అక్కడ మీ పర్ఫార్మెన్స్, చాలామంది బీసీసీఐ పెద్దలు ఉంటారు ఆడ, సో వాళ్ళ దృష్టిలో కనుక మీ పర్ఫార్మెన్స్ పడితే ఖచ్చితంగా మిమ్మల్ని ఐపీఎల్కి రికమెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత ఐపీఎల్ అయిపోయిన తర్వాత మీరు రంజీ ట్రోఫీలు ఆడొచ్చు, దాని తర్వాత రంజీ ట్రోఫీ స్టేట్ టీమ్స్ ఇలా ఇక్కడ మీ పేరు అయితే ఫిక్స్ అయిపోయింది. సో అదొక షార్టెస్ట్ వే అయింది మీకు. సో ఎవరైతే 20 ఇయర్స్ పైన ఉన్నారో వాళ్ళకి ఐఎస్పిఎల్ చాలా యూజ్ అయింది. సో దాని తర్వాత మరి ఐఎస్పిఎల్లో మేము సెలెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే చాలామంది వచ్చారు అక్కడికి, మరి మా పర్ఫార్మెన్స్ ఎవరు చూడలేదు అంటే, మీకు ఇంకొక వే ఏంటంటే ఇది బౌలర్స్కి మాత్రమే. సో మీరు డైరెక్ట్గా ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ పెడతారు, సో వాటికి అటెండ్ అవ్వచ్చు. అవి మ్యాక్సిమం నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ ఎండింగ్ లోపలనే ఉంటాయి. సో ఆ ట్రయల్స్, సో వాటికి అటెండ్ అవ్వచ్చు. సో ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఐఎస్పిఎల్ ట్రయల్స్ ఉంటాయి. సో ఐఎస్పిఎల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ఉంటాయి. సో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ కూడా ఓన్లీ బౌలర్స్కి మాత్రమే ఉంటాయి. సో ఈ మూడింటిని మీరు నమ్ముకోండి. సో డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో ఆల్రెడీ అక్కడ స్టేట్గా ఆడిన ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళని కాదని మిమ్మల్ని తీసుకోవడం అనేది చాలా కష్టం అది. సో కాబట్టి మీరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి ఇప్పుడు 20 ఇయర్స్ దాటిన తర్వాత మీరు అక్కడ సెలెక్ట్ అవ్వాలంటే చాలా కష్టం. సో మీకున్న 3 మార్గాలు ఏంటంటే ఈ 3: ఐఎస్పిఎల్ ఒకటి, ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ఒకటి, దాని తర్వాత మనం చెప్పుకున్నట్టు ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్. సో ఈ మూడింటిని మాత్రమే నమ్ముకోండి. సో దాని తర్వాత మీరు ఏదో పిచ్చి ప్రైవేట్ లీగ్స్ ఆడి దాని తర్వాత మీ టైం వేస్ట్ చేసుకోవడం, దాని తర్వాత మీ మనీ కూడా వేస్ట్ అయిపోద్ది. సో వీటిని మాత్రం నమ్ముకోవద్దని అయితే చెప్తాను. సో దాని తర్వాత మరి ఐఎస్పిఎల్ ట్రయల్స్లో మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది, నిన్న వీడియోలో కూడా చెప్పాం. అయితే మరి ఐఎస్పిఎల్ ట్రయల్స్లో చాలామంది లాస్ట్ ఇయర్ కొన్ని రూమర్స్ అయితే చేశారు. సో అవి రూమర్స్ మాత్రమే కాదు, కొంచెం వాస్తవం కూడా ఉంది వాటిలో. అదేంటంటే కొంతమంది అక్కడ పట్టించుకోవట్లేదని చెప్పేసి, సెలెక్టర్స్ వీళ్ళు వేసే బౌలింగ్ పట్టించుకోవట్లేదని చెప్పేసి, దాని తర్వాత వీళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది కూడా చూడట్లేదని చెప్పేసి, సో కొంతమంది అయితే కొన్ని న్యూస్ స్ప్రెడ్ చేశారు. అయితే దీనికి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు అందరిని అయితే తీసుకోరు, అక్కడ చాలామంది వేల మంది కూడా వచ్చారు. సో అయితే అక్కడ తీసుకునేది వాళ్ళు కేవలం 2 or 3 మెంబర్సు, అంతకంటే ఎక్కువ కూడా తీసుకోరు మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళకి టీంకి కావాల్సింది మొత్తం 11 మెంబర్స్, మొత్తం అక్కడ టీమ్స్ ఉంది 6 ఏమన్నట్టండి. సో అయితే అక్కడ మన స్టేట్ నుంచే అంతమందిని తీసుకుంటే, సో మిగతా స్టేట్స్ నుంచి కూడా చాలామంది తీసుకోవాల్సి వచ్చింది. సో కాబట్టి వాళ్ళు తీసుకునేది మ్యాక్సిమం 5 లోపలే తీసుకుంటారు. సో ఆ 5 లోపల మీరు ఉండాలి అంటే, సో మీ దగ్గర ఎంత టాలెంట్ ఉండాలనేది మీరే అర్థం చేసుకోవాలి. సో కాబట్టి వాళ్ళు మొత్తాన్ని అయితే సెలెక్ట్ చేయరు. ఓన్లీ మీ దగ్గర అల్టిమేట్ టాలెంట్ ఉంది అంటే, ఒక బౌలర్ అయితే నేను చెప్పేది టిప్స్ అయితే ఒకటే, మీరు బౌలర్ అయితే ఖచ్చితంగా మీరు వేయాల్సింది బౌన్సర్స్. సో బౌన్సర్స్ వేస్తే మీరు ఆటోమేటిక్గా వాళ్ళ దృష్టిలో పడతారు. సో దాని తర్వాత మీ బౌన్సర్లను కూడా బ్యాట్స్మెన్ టచ్ చేయకుండా ఉండాలి.
సో దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే మీరు బ్యాట్స్మెన్ అయితే మీలో క్లాసిక్ ఉండాలి. దాని తర్వాత మీరు షార్ట్స్ ఆడాలి, ఎందుకంటే అది T10 ఫార్మాట్ కాబట్టి ఐఎస్పిఎల్. సో మీరు షార్ట్లో ఆడే విధంగా ఉంటే సో వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో ఏదైనా చేయాల్సింది మీరు ఒకటే. సో దాని తర్వాత మనకి రీసెంట్గా మనకి కొన్ని ఆపర్చునిటీస్ కూడా వచ్చినాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా స్కౌటింగ్ హంట్ అని చెప్పేసి టాలెంట్ హంట్ని ఒకటి తీసుకొచ్చారు. సో దాంట్లో కూడా స్కౌటింగ్ టీం వస్తారు, దాంట్లో కూడా కొంతమందిని అక్కడ కూడా తీసుకునేది ఇద్దరినో లేదంటే ముగ్గురిని. సో దాని తర్వాత మనకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చూసుకున్నట్టయితే అక్కడ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రయల్స్ పెట్టారు. సో అక్కడ కూడా తీసుకునేది ఒకళ్ళిద్దరినే. సో కాబట్టి ఇది ఒక ఎక్కువ కాంపిటీషన్ ఉన్న గేమ్ కాబట్టి సో మీరు అక్కడ తీసుకునేది ఒకళ్ళు ఇద్దరు, మీరు ఎన్ని వందల మంది వచ్చినా ఒకళ్ళో ఇద్దరు లేదంటే ముగ్గురు, అంతకంటే ఎక్కువ తీసుకోరు. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే సో మంచి పర్ఫార్మెన్స్ చూపించడం. సో అక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరు అల్టిమేట్ టాలెంట్ ఉంది అని వాళ్ళు గుర్తించాలి. సో దాని తర్వాత మీరు మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నేను అన్ని వికెట్లు తీశాను, నేను లైన్ అండ్ లెంత్ సరిగ్గా వేసాను, అయినా సరే నన్ను పట్టించుకోవట్లేదు అంటే పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పేస్. సో ఆ పేస్ కనుక మీరు వేయగలిగితే సో ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకుంటారు. ఆ పేస్లో కూడా అందరికంటే మంచి పేస్ వేయాలి మీరు. 140 గుర్తుపెట్టుకోండి. సో మనకి ఐఎస్పిఎల్ ట్రయల్స్కి అయితే మొత్తం ఇంకా 5 to 6 months ఉండిద్ది టైము. సో దాని తర్వాత ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్కి కూడా సేమ్ అదే ఉండిద్ది. సో ఇంకొక 1 month ముందే జరిగిద్ది ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్. సో దాని తర్వాత ఐఎస్పిఎల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 monthకి మనకి ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ఉంటాయి. సో కాబట్టి వరుసగా 3 నెలలు ఉంటాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక 4 నెలల్లో మళ్ళీ ఈ ట్రయల్స్ వస్తాయి, ఏది డిస్ట్రిక్ట్ ట్రయల్స్. సో కాబట్టి మీకు సంవత్సరానికి 4 ఛాన్సులు ఉన్నాయి. సో ఈ 4 ఛాన్స్లో మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో 1 year అయిపోతే ఇంకొక నెక్స్ట్ ఇయర్, దాని తర్వాత ఇయర్ పోతే ఇంకొక నెక్స్ట్ ఇయర్, ఇలా ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ మీ ప్రతి ఇయర్ మీ పేస్ ఇంక్రీజ్ అవ్వాలా, దాని తర్వాత మీ యాక్యురేట్ బౌలింగ్ ఇంక్రీజ్ అవ్వాలా. సో ఇవి కనుక మీ బౌలింగ్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు తీసుకునే వాళ్ళలో మీరు ఉంటారు, ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీని తర్వాత ఐఎస్పిఎల్ ట్రయల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో అవి స్టార్ట్ అయిన తర్వాత కూడా మీరు ఎలాంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయొద్దు. నేను అందరికంటే మంచిగా పేసి వేయలేకపోయాను, అందుకే నేను సెలెక్ట్ అవ్వలేదు అనేది ఒకటి దృష్టిలో పెట్టుకొని దాని తర్వాత ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అందరికంటే మంచిగా వేయాలంటే ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి.